వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ వరల్డ్. ఈ వీడియోలో ఎలాంటి ఫ్రెష్ క్రీమ్ అలానే మిల్క్ పౌడర్ లేకుండా ఎంతో ఈజీ అండ్ బెస్ట్ ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1/2 లీటర్ పాలు తీసుకోవాలి. ఐస్ క్రీమ్ కోసం ఎప్పుడైనా సరే మీరు మీగడ తీయని పాలను అయితే తీసుకోవాలి. సో ఇలా తీసుకున్న పాలను బాగా మరిగించాలి. ఇలా పైకి వస్తున్న మీగడను అలానే పక్కన అతుక్కుంటున్న మీగడను ఈ పాలలోకి మిక్స్ చేస్తూ పాలు సగం అయ్యేంత వరకు అయితే బాగా మరిగించాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ అలానే పాలు పొంగిపోకుండా దగ్గరుండి చూస్తూ అయితే బాగా మరిగించాలి. ఈ పాలైతే మరుగుతున్నాయి కదా, ఈలోపు మనం కాజు పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. కాజు పేస్ట్ కోసం ఒక 15 జీడిపప్పు పలుకులను అయితే పాలు మరిగించడానికి ఒక అరగంట ముందు కొంచెం వేడి నీళ్ళు వేసి నానబెట్టేసేయాలి. ఇలా నానబెట్టిన జీడిపప్పు పలుకులతో పాటు దానిలో ఉన్న వాటర్ను కూడా మిక్సీ జార్లో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఓన్లీ జీడిపప్పు పలుకులను అయితే నానబెట్టాను కదా, కావాలంటే మీరు జీడిపప్పు అలానే బాదం రెండు సగం సగంగా కలిపి నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ కాజు పేస్ట్లో 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసేసి బాగా కలిపేసేయండి. ఈ పేస్ట్ని అయితే పక్కన పెట్టేసి పాలు మరిగాయో లేదో చూసేద్దాం. మనం తీసుకున్న 1/2 లీటర్ పాలు 1/2 లీటర్ అయ్యేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ అయితే మరిగించాలి. చూడండి, పాలైతే బాగా మరిగాయి కదా. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న కాజు కస్టర్డ్ పేస్ట్ని అయితే దీంట్లో వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ దీంట్లో వేసిన తర్వాత సరిగా కలపకపోయినట్లయితే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి అలా కలుపుతూ అయితే ఉండాలి. ఈ టైంలో కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు, నేనైతే యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఇంకొక 3-4 నిమిషాల పాటు పాలనైతే కొంచెం చిక్కబడేంత వరకు మరిగించాలి. ఇంకొక 3-4 నిమిషాల తర్వాత పాలు అనేవి ఇంకా చిక్కబడి ఈ విధంగా అయితే వస్తాయి. మనం తీసుకున్న 100% పాలను 35 to 40% అయ్యేంత వరకు అయితే బాగా మరిగించాలి. అప్పుడే మనం ఎలాంటి క్రీమ్ యూజ్ చేయకపోయినా ఐస్ క్రీమ్ ఎంతో క్రీమీగా టేస్టీగా అయితే వస్తుంది. చూడండి, పాలైతే బాగా దగ్గరికి మరిగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారనివ్వాలి. ఈ విధంగా కలుపుతూ ఉంటే తొందరగా అయితే చల్లారిపోతుంది. ఈ ఐస్ క్రీమ్ చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి టేస్ట్కి సరిపడా బెల్లం అయితే తీసేసుకోవాలి. నేను ఇక్కడ బెల్లంతో చేస్తున్నాను, మీరు ఈ బెల్లం ప్లేస్లో షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. క్వాంటిటీ వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో మొత్తం చల్లారిపోయిన ఐస్ క్రీమ్ మిక్స్ని అయితే తీసేసుకుందాం. అలానే మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకులు అండ్ షుగర్ పౌడర్ని అయితే తీసుకోవాలి. ఈ టైంలో యాలకులు తీసుకున్నట్లయితే సరిగా నలగవు, సో యాలకుల పౌడర్ని తీసుకోండి. చూడండి, గ్రైండ్ చేసిన తర్వాత నురగగా ఎంత చక్కగా వచ్చిందో. మీ టేస్ట్కి తగ్గట్టు స్వీట్ అనేది సరిపోయిందో లేదో చూసుకోండి. ఇన్ కేస్ సరిపోకపోతే ఈ టైంలో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఏదైనా మూత టైట్గా ఉండే బాక్స్లోకి అయితే తీసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత దీనిపై డ్రై నట్స్ని అయితే వేసుకుంటున్నాను నేను. ఈ ఐస్ క్రీమ్ మిక్స్లో కూడా మిక్స్ చేసుకోవచ్చు, బట్ నేను పైన అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా డ్రై నట్స్ని అయితే వేసుకున్న తర్వాత టైట్గా మూత అయితే పెట్టేసి ఫ్రిడ్జ్లో 9 to 10 అవర్స్ అలా ఉంచేసేయాలి. 10 అవర్స్ తర్వాత అయితే నేను చూపిస్తున్నాను. చూడండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఐస్ క్రీమ్ అయితే ఇంట్లోనే రెడీ అయిపోయింది. నాకైతే బయట ఐస్ క్రీమ్ కంటే చాలా బెటర్ టేస్ట్ అయితే వచ్చింది. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. అలానే వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.